మనం ఈ మొక్కలు నాటేటువంటి విధానం మరి మనిషికి ఒక్కింటికి 100 నుంచి 200 ట్రేల దాకా నాటే అవకాశం ఉంటుంది. ఒక ఎకరానికి మరి షేడ్ నెట్ లో అయితే 14,000 నుంచి 18,000 దాకా పట్టేటటువంటి ఇది అవకాశం ఉంది. అంటే ఒక ఎకరం విస్తీర్ణంలో షేడ్ నెట్ లో 14,000 నుంచి 18,000 ప్రో ట్రేలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒక్కొక్క ట్రేకి వచ్చేసరికి మరి ఒక మనిషి మరి 100 నుంచి 200 ట్రేల దాకా నాటే అవకాశం ఉంది. మరి ఈ ట్రేల్ని కూలీల చేత జాగ్రత్తగా నాటించుకొని మనం ఆ మెట్టుగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నారును తీసుకు వెళ్లేటప్పుడు కూడా మనం దగ్గరలో గనక ఉండేటట్టయితే ఈ ఎద్దల బండు కానివ్వండి, ఈ వాహనాలతో కానీ ట్రైల్తో మడుచుకొని తీసుకువెళ్ళొచ్చు ఒక పద్ధతి. ఆ తర్వాత లేదంటే మనం పీకి తీసుకెళ్తే ఆ యొక్క కోకోపిట్టు వలయంలాగా ఏర్పడి ఏరు బాగా ఉంటుంది కాబట్టి, చిక్కగా ఉంటుంది కాబట్టి పీకి తీసుకెళ్లిపోయినా కూడా దూర ప్రాంతాలకైనా తీసుకెళ్లినా కానీ మనం ఇబ్బంది ఉండదు. ఈనాడు ఈ చిన్నటువంటి మినీ ట్రాన్స్పోర్ట్లు వచ్చినాయి, టాటా ఏసీ బళ్ళు లేదంటే చిన్న ఆటోలు, వాటి రవాణా చాలా అనుకూలంగా ఉంది. ప్రతి ఒక చిన్న రైతు కూడా 2 ఎకరాలు వేసే రైతు నుంచి 10 ఎకరాల వేసేటటువంటి రైతుకు కూడా అనుకూలమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఏర్పడింది. వాటిని ఈ అట్టపెట్టెల్లో జాగ్రత్తగా కనుక ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఆ విధంగా రైతులందరూ కూడా పాటిస్తా ఉన్నారు. చాలా మేలైనటువంటి పద్ధతులు కాబట్టి ఈ విధంగా మనం రైతులు కనుక చేసుకున్నాడే ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో చాలా మొక్కలు 100కి 100 పాళ్ళు కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. పచ్చిమిరపకు సంబంధించినటువంటి ఇక్కడ మాటూరు ప్రాంతం ఉంది. ఇక్కడ రోజు సరాసరిన 200 టన్నులు 300 టన్నులు మిరపకి పచ్చిమిరప ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంటుంది. మే నుంచి ఇక్కడ సెప్టెంబర్ దాకా ఈ నారుని పెంచుకొని మరి ఈ దగ్గరలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పచ్చిమిరపకి వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఈ బంతి, ఇట్లా ఈ కూరగాయ వంగ కానివ్వండి, టమోటా కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి కూరగాయ నార్లు ఈ ప్రాంతంలో అందరూ దాదాపుగా 360 రోజులు కూడా నారులను పెంచుకొని ఈ యొక్క ట్రైల్లో పెంచుకొని ఈ ప్రాంతంలో కూరగాయల విస్తీర్ణాన్ని ఎక్కువ వేసుకోవటం జరుగుతుంది. 360 రోజులు ఎగుమతులకు అనుకూలమైనటువంటి మాటూరు కేంద్రంలో ఈ కూరగాయల నర్సరీలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఏంటంటే ఆటోమేషన్ అనేది ప్రభుత్వం గనక దీనికి గనక కొంచెం అనుకూలంగా గనక ఇచ్చినట్టయితే అది ఆ యొక్క ఈ ఆటోమేషన్ 42 లక్షల నుంచి 90 లక్షల దాకా, అంటే ఒక్కొక్క గంటకి 600 ట్రైల నుంచి 2000 ట్రైల దాకా నాటగలిగే సామర్థ్యం కలిగినటువంటి విదేశాల్లో ఈ యొక్క పరికరం ఉంది. ఈ మధ్యకాలంలో చూడటం జరిగింది. ఇది గనక మరి ఈ నర్సరీలు 10 మంది 15 మంది గ్రూపులుగా ఏర్పడి ఈ గ్రూపుల్లో ఒక చోట పెట్టుకొని దాన్ని కనుక తీసుకొచ్చుకున్నట్టయితే ఇంకా మనం మొక్క ఉత్పాదక ధరని తగ్గించేదానికి కూడా అవకాశం ఉంటుందని మరి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రధానంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మరి మొక్క నాటేదానికి ఈ రోజున ఒక ట్రేక్ వచ్చేసి ₹1 పడుతుంది, ₹1 నుంచి ₹2 దాకా పడుతుంది. మరి దాన్ని 25 పైసలకు తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఈ యొక్క మిషన్ కనుక మరి రైతులకు అందుబాటులోకి వచ్చినట్టయితే. ఆఫ్ సీజన్ అంటే మొట్టమొదట మనం వేసేటప్పుడు పంటని మనకి మే నుంచి ప్రారంభం అవుతుంది. మనం నార్లు విషయానికి వస్తే మే నుంచి నవంబర్ దాకా ప్రాంతాన్ని బట్టి నార్మల్ని పెంచుకుంటా ఉంటుంటారు. మరి కొంతమందికి ఒక బ్యాచ్ నడుస్తుంది, కొంతమంది 2 బ్యాచ్లు నడుస్తుంది, కొంతమంది 3 బ్యాచ్లు నడుస్తుంది. ఆ తర్వాత మనకి వేసవిలో మరి భూమిని ఊరకుండకుండా మరి దాన్ని పంటలు క్యాప్సికం కానివ్వండి, క్యాబేజీ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, మరి కూరగాయల పైర్లు, టమాటా వంటి పైర్లు వేసుకునేటప్పుడు దీనికి కూడా ఈ ఎండాకాలం పంటలు పండించేదానికి కూడా చాలా బాగుంటుంది ఈ షేడ్ నెట్ విధానం. అందులో కనుక ఈ 20 LPH ఫాగర్స్ ఉన్నాయి. మనం ప్రధానంగా మొట్టమొదటిలోనే మనం ఈ యొక్క పాలీహౌస్ నిర్మాణం అప్పుడే
ఈ ఫాగర్స్ ను కూడా జత చేసి బిగించుకున్నట్లయితే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిన తర్వాత ఈ ఫాగర్స్ కనుక మధ్యాహ్నం పూట 2 గంటలు కనుక ప్రతి గంట కనుక ఇచ్చుకున్నట్టయితే మనం ఈ టెంపరేచర్ ని సాధారణ స్థితి తీసుకొచ్చి కూరగాయలు మంచి ఉత్పత్తిని తీసుకొచ్చేదానికి మంచి అవకాశం ఉంది. మరి దీన్ని కూడా ఈ షేడ్ నెట్ నిర్మాణంలోనే రైతులు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ షేడ్ నెట్ లో 3 విడతలుగా ఒక్కొక్క విడతకి 45 నుంచి 60 రోజులు సమయం పడుతుంది. అప్పుడు 3 విడతలు కూడా 180 రోజులు అంటే దాదాపుగా 6 నెలల సమయం ఈ యొక్క నర్సరీకి వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఈ నర్సరీలో కూడా మనకు 1 ఎకరానికి 14 లక్షల నుంచి మరి 19 లక్షల దాకా మనం మొక్కల్ని ఉత్పత్తి చేసి మరి ఎంతో తక్కువ విస్తీర్ణంలో సరాసరిన 15 లక్షల మొక్కలు తీసుకున్నా కానీ బ్యాచీకి వచ్చేసి 45 లక్షల ఉత్పత్తిని ఒక షేడ్ నెట్ లో తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా చేసేటటువంటి రైజ్డ్ బెడ్ లో మనం కేవలం 10 లక్షల మొక్కల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. మరి దాదాపుగా 4 రెట్లు అధికంగా మనం ఈ యొక్క షేడ్ నెట్ నర్సరీలో మనం ఉత్పత్తిని పెంచి మరి రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మనం మరి అందరికీ కూడా ఆరోగ్యకరమైన నారుని అందించడం జరుగుతుంది. 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ 6 నెలల సమయంలో మరి ఈ షేడ్ నెట్ లో మనం ఏ పంటలు పండించవచ్చనే దాని మీద మనం గత 10-15 సంవత్సరాల నుంచి అనుభవంలో తీసుకుంటే మనం ముఖ్యంగా క్యాప్సికం పంటని మొట్టమొదటిలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి క్యాప్సికం పంట మంచి ఆరోగ్యకరమైనటువంటి పళ్ళు రావటం జరిగింది. మరి 1 ఎకరానికి 10 టన్నుల నుంచి 20 టన్నుల దాకా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి క్యాప్సికం యొక్క పంట కాలం దగ్గర 9 నెలలుగా ఉంటుంది. మనం మొదట 6 నెలలు నర్సరీకి వినియోగించినందువల్ల మనం నవంబర్ నుంచి నర్సరీ పూర్తయిన తర్వాత నవంబర్ నుంచి మనకి ఏప్రిల్ మే మాసం దాకా 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి మనం సరాసరిన 15 నుంచి 20 టన్నుల ఉత్పత్తిని తీయడానికి అవకాశం ఉంది. ఈ షేడ్ నెట్ లో పూర్తి కాలంగా మనం తీయగలిగితే మనం 20 నుంచి 30-40 టన్నుల దాకా ఉత్పత్తి తీయొచ్చు. మరి దీనికి మనం బెడ్ ప్రిపరేషన్ చాలా బాగా చేసుకోవాలి. మనం ఎక్కువగా ఇది సేంద్రియ ఎరువులతోటే మనం ఉత్పత్తి చేయటం జరుగుతుంది. మరి పశువుల ఎరువుని మనం తయారు చేసుకొని ఆ పశువుల ఎరువు బెడ్ మీద వేసుకొని ఆ బెడ్ మీద మొక్కలు నాటుకొని మరి డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని మరి ఆ విధంగా సాగు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మార్చి తర్వాత 35 డిగ్రీలు 40 డిగ్రీల టెంపరేచర్ దాటిపోతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ ఫాగర్స్ ఏర్పాటు చేసుకుని ఈ ఉష్ణోగ్రతల తీవ్రతని తగ్గించేదానికి వాటి సహకారం కూడా తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా క్యాప్సికం పంటే కాకుండా ఈ మధ్యకాలంలో బ్రకోలీ మన శాస్త్రవేత్తలు ఎంతో మంది చెప్తా ఉన్నారు. మరి బ్రకోలీలో మరి హెల్త్ పరంగా ఈ క్యాన్సర్ ని నిరోధించే శక్తి దీంట్లో ఉందనేది మన శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలం చెప్తా ఉన్నారు. మరి ఈ సంవత్సరం బ్రకోలీ పంటని వేయటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కాస్త ఈ బ్రకోలీ పంట విషయం అందరూ తెలియదు, ఈ మార్కెట్ సదుపాయం కూడా తెలియదు కాబట్టి ఈ సంవత్సరం కొద్ది పంట విస్తీర్ణం వేయటం జరిగింది. అదేవిధంగా మనం కలర్లోకి వచ్చేసరికి వివిధ రకాలైనటువంటి కలర్లు మన శరీరానికి ఆరోగ్యపరంగా ఉంటాయనేది కూడా మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం సాధారణంగా గ్రీన్ కలర్ లో మనం ఈ క్యాబేజీ పంటను మనం చూడటం జరిగింది. మరి విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి మరి ఎరుపు కలర్ క్యాబేజీని కూడా మరి షేడ్ నెట్ లో సాగు చేయటం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి షేడ్ నెట్ లో యూరోపియన్ కుకుంబర్ ని కూడా సాగు చేయటం జరుగుతుంది. అదేవిధంగా టమాటాని సాగు చేయటం జరుగుతుంది, బంతిపూలను సాగు చేయటం జరుగుతుంది. తర్వాత చెర్రీ టమాటా ఉంది. ఇవన్నీ కూడా ఈ చెర్రీ టమాటా మామూలు టమాటా కంటే కూడా పోషక విలువలు ఎక్కువ ఉన్నాయనేది మన పరిశోధనలో తేలింది.
పరిశ్రమలు ఇలా అనేక రకాలైనటువంటి సెజ్జులు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉత్పాదక సాగు భూమి తగ్గిపోతున్నటువంటి సందర్భంలో మనం ఈ ఉత్పత్తిని ఈ హరిత వనాల ద్వారా అంటే రక్షిత వనాల ద్వారా మరి ఇందాక చెప్పినటువంటి 1 ఎకరం విస్తీర్ణంలో 10 లక్షల మొక్కలను మనం పెంచుకుంటే ఇప్పుడు ఈ యొక్క రక్షిత వనంలో 45 లక్షలు అంటే 4 రెట్లు అదనంగా మనం ఉత్పత్తి చేసే విధంగా మనం ఈ పంట సాధారణ నేలలో మనం 10 టన్నులు ఉత్పత్తి చేయగలిగితే షేడ్ నెట్ హౌసుల్లో మరి 4 రెట్లు 5 రెట్లు ఉత్పత్తులు కనుక మనం సాధించగలిగినట్టయితే ఇది కనుక మరి ప్రభుత్వాలు కనుక ప్రోత్సహించి చేసినట్టయితే ఇంకా అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పంటల్లో చీడపీడలు చాలా తక్కువగా ఉంటుంది. ఈ చీడపీడలు తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను మనం వాడుకున్నట్టయితే మరి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు, ఇటు శాస్త్రవేత్తలు, మరి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం కల్పించి ఈ యొక్క ఉత్పత్తిని పెంచి మరి ఉత్పత్తిదారునికి వినియోగదారునికి మధ్య దళారీ వ్యవస్థను కూడా తగ్గించి వినియోగదారునికి తక్కువ ధరల్లో మనం కనుక ఈ యొక్క ఉత్పత్తులను తీసుకెళ్ళినట్టయితే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పి మరి ప్రజలు ఈ రోజున పరిస్థితి చూసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో రెట్లు విస్తృతపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క రక్షిత వనాలని విస్తృతపరచుకొని మరి అటు నారుమళ్ళు కానివ్వండి, ఇటు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను కనుక మనం ఉత్పత్తి చేసినట్టయితే మన భావితరాలకు కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను అందించడానికి మనకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను.